తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమన్ మహాగణాధిపతి నమః. సాయినాథ బ్రహ్మణ్య నమః. ప్రతి ఒక్కరికి భాను సప్తమి పర్వదిన శుభాకాంక్షలు. ఎందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటే, ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప జీవితాన్ని పొందాలి అన్న, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం పొందాలి అనంటే సూర్య భగవంతుని యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలి. అటువంటి సూర్య భగవంతునికి సంబంధించిన అతి ముఖ్యమైన రోజుల్లో ఆదివారం నాడు సప్తమి తిథిన వచ్చినట్లయితే దాన్ని భాను సప్తమి అంటారు. ఎవరైతే ఈ యొక్క భాను సప్తమి తిథి నాడు సూర్య భగవంతుణ్ణి విశేషంగా వారి వారి అనుకూలతను బట్టి ఆరాధిస్తారో వారికి ఆ సూర్య భగవంతుని యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. ఎవరి జాతకంలో అయితే ఏళ్ళనాడు శని గాని, సప్తమ శని గాని, అష్టమ శని గాని, అర్ధాష్టమ శని గాని, శనిగ్రహ బాధ పీడితులైన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క భాను సప్తమి తిథి నాడు ఆదిత్య హృదయ పారాయణతోటి లేదా ఓం నమో భాస్కరాయ నమః అనే మంత్రంతో గాని, లేదా సప్తాస్వరద మారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అనే మంత్రంతో గాని, నవగ్రహ ప్రార్థనా శ్లోకాలలో జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహోదితం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం ఈ యొక్క శ్లోకంతో గాని, మీకు ఈ యొక్క మంత్రాలను ఉచ్చరించడానికి అనుకూలత లేకపోయినా లేదా పలకలేకపోయినా ఓం నమో భాస్కరాయ నమః అనే మంత్రంతో చదివిన స్వామివారి దివ్య అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క భాను సప్తమి తిథి నాడు ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ స్వామివారికి నివేదనగా గోధుమ పాయసాన్ని నివేదన చేసి మనసులో ఉన్న సంకల్పాన్ని గనక కోరుకున్నట్లయితే అతి శీఘ్రంగా సూర్య భగవంతుని యొక్క ఆశీస్సులతో వారి యొక్క కోరిక నెరవేరుతుంది. ఇందులో భాగంగా ఎవరి జీవితంలో అయితే చక్కగా విద్య ద్వారా మంచి ఉన్నతమైన జీవితాన్ని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉద్యోగ సమయంలో విఫలమవుతున్న వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రవి సప్తమి తిథి నాడు, భాను సప్తమి తిథి నాడు సూర్య భగవంతుని ఆదిత్య హృదయ పారాయణతో గాని, లేదా నేను మరొక శ్లోకాన్ని తెలియజేస్తాను ఆ యొక్క మంత్రంతో గాని స్వామి వారిని కనుక ఆరాధించినట్లయితే మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఓం నమో భాస్కరాయ త్రిలోకాత్మనే అముకం మహీపతిమే వశ్యం కురు స్వాహ. మంత్రం మరొకసారి, ఓం నమో భాస్కరాయ త్రిలోకాత్మనే అముకం మహీపతిమే వశ్యం కురు స్వాహ. ఎవరైతే ఈ మంత్రాన్ని చదివే సందర్భంలో ఏ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో లేదా ఎవరైనా హెచ్ఆర్ ద్వారా మీరు సపోర్ట్ ద్వారా ఉద్యోగాన్ని పొందాలనుకుంటున్నారో ఈ మంత్రంలో అముకం అనే పదం చోట ఆ యొక్క వివరణ తెలియజేస్తూ, లేదా ఒక ఉదాహరణకు ఒక క్యాబ్ జెమినీలో ఉద్యోగం పొందాలనుకున్నారు అనుకోండి, క్యాబ్ జెమినీలో ఉద్యోగ ప్రాప్త్యర్థం అని మనసులో సంకల్పం చెప్పుకొని మహీపతిమే వశ్యం కురు స్వాహ అని ఈ యొక్క మంత్రాన్ని పూర్తి చేయాలి. అలా పూర్తి చేస్తూ మంత్రం చదివిన ప్రతి ఒక్కసారి కూడా దోచెటి నిండా నీటిని తీసుకుని సూర్య భగవంతుని చూస్తూ ఆ మంత్రాన్ని చెప్పి స్వామి వారికి సమర్పిస్తూ వదిలేయాలి. అలా మీరు నిలబడిన ప్రదేశంలో, ఎవరూ తొక్కని ప్రదేశంలో నిలబడి ఈ యొక్క విధానాన్ని అనుసరించవచ్చు. ప్రత్యేకంగా సూర్యారాధనకు మీరు విడి రోజుల్లో మీరు చేసినా చేయడానికి అనుకూలంగా ఉన్నా లేకపోయినా ప్రత్యేకంగా ఈ యొక్క భాను సప్తమి తిథి నాడు తెల్లవారుజామునే లేచి సూర్యోదయ కాలంలో, అంటే సూర్యుడు ప్రారంభ కాలం ఉషోదయ కిరణాలు పడే సమయం, అంటే మనం ఇలా చూసినప్పుడు స్వామివారికి అర్ఘ్యాన్ని వదిలేటప్పుడు ఆ అర్ఘ్యం వదిలే నీరు సూర్యుని మీద పడే విధంగా ఉండాలి. అలా చేసే నమస్కారం సూర్య నమస్కారం కిందకు వస్తుంది. సూర్యారాధన ఫలితం లభిస్తుంది. తద్వారా ఆ సమయంలో చేసిన దానికి విశేషమైన ఫలితాలు త్వరగా పొందడానికి అవకాశం ఉంటుంది. అలా వీలు కానప్పుడు గురుగారు మాకు మేము ఉన్న ప్రదేశంలో మాకు సూర్యుడు కనపడడం, లేకపోతే మాకు ఇక్కడ ఆలస్యంగా మేము ఇక్కడ మాకు అంటే కుదరలేదనో, ఎవరైనా వారి వారి పరిస్థితులను బట్టి ఆ సమయంలో ఆచరించలేకపోతే తర్వాత అయినా సరే ఈ యొక్క మంత్రాన్ని చెబుతూ సూర్య భగవంతునికి 6 సార్లు అర్ఘ్యాన్ని వదులుతూ, అందులో ప్రత్యేకంగా సూర్య భగవంతునికి సంబంధించిన ధాన్యము గోధుమలతో చేసిన ప్రసాదం గాని, అంటే గోధుమ పాయసం గాని, లేదా గోధుమలు ఒక పిడికిలు ఇలా తీసుకోవడము, 2 దోసెట్లు ఇలా దోసెలు పట్టుకొని ఓం నమో భాస్కరాయ నమః అనే మంత్రంతో గాని, లేదా సప్తాస్వర రథమారుణం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అనే శ్లోకంతో గాని, లేదా నవగ్రహ ప్రార్థనా శ్లోకాలలో జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహోదితం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే శ్లోకంతో గాని
6 సార్లు మంత్రాన్ని చెప్పి 6 సార్లు ఇలా వదలండి. ఎవరి జాతకంలో అయితే శని బాధ పీడితులయ్యి ఏళ్నాడు శనితో బాధపడుతున్న, అర్ధాష్టమ శని, అష్టమ శని లేదా జన్మ శనితో బాధపడుతున్న వాళ్ళు 6 సార్లు సూర్య భగవంతునికి గోధుమలు వదిలిన తర్వాత ఒక రౌండ్ గా గాని స్క్వేర్ షేప్ లో ఉన్న బెల్లంను స్వామి వారికి నివేదన చేయాలి. ఎప్పుడైతే సూర్య భగవంతుని ఆరాధిస్తూ గోధుమలు సమర్పించినప్పుడు సూర్య భగవంతుని యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. ఎవరి జాతకంలో అయితే శని బాధ పీడితులు ఇబ్బంది పడుతున్న వారు ఈ యొక్క బెల్లాన్ని సమర్పించడం వల్ల ఆ శని బాధ పీడితులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క శని బాధ నుంచి విముక్తిని పొంది సూర్య భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడం జరుగుతుంది. గురుగారు బాణసప్తమికి మరియు ఈ యొక్క శని బాధలు పోవడానికి కారణం ఏంటని మీకు సందేహం కలగవచ్చు. ఇక్కడ శని భగవంతుని యొక్క శ్లోకంలో నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అని స్వామివారి దివ్య మంత్రాన్ని శ్లోకం రూపంలో చదువుతాం. ఇక్కడ రవిపుత్రం యమాగ్రజం అన్నారు, అంటే సూర్యదేవుని కుమారుడే ఈ యొక్క శని భగవంతుడు. కాబట్టి ఆ శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలి అని అంటే తండ్రి, మనం ఇంట్లో కూడా చూడండి, తండ్రి కొడుకుల మధ్య ఎటువంటి వాదనలున్నా తండ్రితో ఎదురు తిరిగి మాట్లాడాలంటే కొడుకు భయపడతాడు. అదే విధంగా ఎప్పుడైతే కొడుకుకు సంబంధించిన కొన్ని ఈ యొక్క శని భగవంతునికి సంబంధించిన పరిహారాలకై బెల్లాన్ని సూర్య భగవంతుని చూస్తూ వదిలినప్పుడు శని భగవంతుడు చెడుగా ఉన్నవాడు వారి జాతకంలో శుభకారకుడవుతాడు. తత్కారణంగా సూర్య భగవంతుని యొక్క ఆశీస్సులతో వారి జీవితానికి కావలసిన అనేక రకాల సంపూర్ణమైన ఆరోగ్యము, దీర్ఘకాలిక అనారోగ్య బాధలతో బాధపడుతున్న వారు కూడా ఆ సూర్య భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి కారణమవుతుంది. ప్రత్యేకంగా ఈ రోజు స్నానం ఆచరించే సమయంలో జిల్లేడు ఆకులను వారి శిరస్సు పైన, భుజముల యొక్క ఈ పై భాగంలోనూ ఏర్పాటు చేసుకుని స్నానం ఆచరించినట్లయితే ఆ యొక్క సూర్య భగవంతుని ఆశీస్సులతో దీర్ఘకాలిక అనారోగ్యాలు సైతం తొలగిపోతాయి, సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవడానికి కారణమవుతుంది. ప్రత్యేకంగా ఈ యొక్క భానుసప్తమి తిథి నాడు సూర్య భగవంతుని ఆరాధించే సమయంలో గోధుమ నూకతో చేసిన పదార్థాన్ని స్వామి వారికి నివేదన చేయాలి. గురువు గారు, మేము ప్రయాణంలో ఉన్నాము, లేదా నాకు ఇక్కడ పూజ చేసుకోవడానికి అనుకూలత లేదు, మరి అటువంటి సందర్భంలో నాకు సూర్య భగవంతుని అనుగ్రహాన్ని నేను పొందాలంటే ఏం చేయాలి అని కనుక మీకు సందేహం ఉన్నట్లయితే తప్పకుండా తెలియజేస్తాను. భగవంతుని ఆరాధించడానికి మనకు అనేక రకాల మార్గాలలో శ్రవణం, స్మరణం, నవవిధ భక్తి మార్గాలు తెలియజేయబడ్డాయి. అందులో శ్రవణం వినడం ద్వారా లేదా స్వామివారి కీర్తనం పాటలు పాడడం ద్వారా శ్రవణం, స్మరణం, కీర్తనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, అర్చనం ఇలా 9 రకాల భావనలో మనం భగవంతుని ఆరాధించడానికి అవకాశం ఉన్నప్పుడు ఒక సాంప్రదాయంలో ఓం నమో భాస్కరాయ నమః అనే మంత్రాన్ని మనం స్మరణ చేసుకుంటూ ఆ యొక్క రోజును గడపడం, మరొక సాంప్రదాయంలో ఆదిత్య హృదయ పారాయణ పఠించినా లేదా ఎక్కడైనా మనం వినినా కూడా ఆ యొక్క సూర్య భగవంతుని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వీలైనంత వరకు ఈ యొక్క ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని ఆరాధించుకొని సంపూర్ణమైన ఫలితాలు పొందండి. అదేవిధంగా ఈ యొక్క నీళ్లను వదిలే సందర్భంలో ఎర్రటి పుష్పాలను కూడా స్వామివారికి సమర్పించినట్లయితే మీ యొక్క జీవితానికి సంబంధించి కుజుడు జాతకంలో దోషకారకుడై ఈ సకాలంలో వివాహాలు కాని వాళ్లకు వివాహ భాగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో సఖ్యత లేని వాళ్లకు దాంపత్య జీవితంలో అన్యోన్యత కారణంగా ఉన్నతమైన జీవితాన్ని దాంపత్య జీవితం ద్వారా పొందడానికి కూడా ఈ యొక్క సూర్య భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. సూర్య భగవంతునికి మనం అర్ఘ్యం ఇవ్వడంలో చాలా మంది కొన్ని విషయాలు తెలియక, ఎలా ఇవ్వాలో తెలియక చేయలేకపోవడం, సూర్య నమస్కారం చేసుకొని మామూలుగా ఉంటారు. అలా కాకుండా ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పే విషయాలను గమనించి గనక ప్రతి ఒక్కరూ కూడా అర్ఘ్యం ఇవ్వడానికి కనుక ప్రయత్నం చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ప్రత్యేకంగా మనము ఏదైనా ఒక అభిషేకం చేసినప్పుడు ఏం చేస్తాము, చేతిలోకి ఆ యొక్క ద్రవ్యాన్ని తీసుకొని ఈశ్వరారాధన చేస్తున్నాం. ఈశ్వరుడి మీద మనం ఇలా పోసేది, మనం ఈశ్వరుడిని చూస్తూ మనం ఇలా అభిషేకం చేసేటప్పుడు స్వామివారి మీద పోసే దారి మనకు కనబడుతూ ఉంటుంది. సూర్య నమస్కారంలో కూడా ఈ యొక్క విధానాన్ని మనం తెలుసుకొని వదలాలి. ప్రత్యేకంగా గురువు గారు, నేను ఇప్పుడు ఇది ఎక్కడ వదలాలి, ఇప్పుడు మేమున్న ఇంట్లో మేము 2nd ఫ్లోర్ లో ఉంటాము, సో నేను ఇట్లా వదిలితే మరి కింద పడతాయి కదా, కింద పడిన వాటిని తొక్కొచ్చా తొక్కకూడదా, ఇలా చాలా మందికి చాలా రకాల అనేక రకాల సందేహాలు ఉంటాయి. ఇక్కడ మనము మీరు పైన టెర్రస్ పైకి వెళ్ళినా సరే సూర్య భగవంతునికి సంబంధించి మనం చూస్తూ స్వామివారిని చూస్తూ వదిలేటప్పుడు ఆ సందర్భంలో నేల మీద పడిన వాటితో మనకు సంబంధం లేదు. కాకపోతే అవి మరలా ఎవరు తొక్కకుండా ఉండే ప్రదేశంగా చూసుకొని
ఆ అర్ఘ్యాన్ని వదలడం ఎంతో శ్రేయోదాయకం. అదేవిధంగా స్వామివారికి ప్రీతికరమైన గోధుమలు వదిలేటప్పుడు మరలా ఒకవేళ మీకు అవకాశం లేదు, మీరు వదిలిన చోట మీకు ఈ యొక్క చెట్లు కానీ అటువంటి లేనప్పుడు ఇలా వదిలిన తర్వాత వాటిని ఏదైనా ఒక ఎవరు తొక్కని ప్రదేశంలోకి అన్ని తీసుకుపోయి అందులో వదిలేయడం కానీ, లేదా మీరు వదిలే ప్రదేశంలో ఎవరు తొక్కని ప్రదేశంగా చూసుకొని అక్కడ వదలడం కానీ చేయవాలి. ఇలా చేయడం వల్ల స్వామివారికి మీరు నేరుగా అర్ఘ్యాన్ని వదిలిన ఫలితాన్ని పొందడమే కాకుండా ఆ వదిలిన ఫలితంగా మీకు కలగవలసిన అనేక రకాల శుభాలు సూర్య భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణంగా లభిస్తాయి. స్వామివారికి అర్ఘ్యాన్ని వదిలే సందర్భంలో తెల్ల ఆవాలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే తెల్ల ఆవాలు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, కుటుంబానికి సంబంధించిన ఏ దోషాలున్నా కూడా తొలగిపోయే శక్తిని ఇచ్చేది తెల్ల ఆవాలు. తెల్ల ఆవాలను గనక ఆ యొక్క అర్ఘ్యానికి ఇచ్చే నీటిలో కలిపి స్వామివారికి గనక సమర్పించినట్లయితే మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఏ సమస్యలు కూడా రాబో తరానికి ఆదర్శప్రాయమై ఆ యొక్క మీరు చేసిన అర్ఘ్య ఫలితము మీ యొక్క భావి తరాలకు కూడా ఉన్నతమైన జీవితాన్ని అందిస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. చాలా మంది జీవితాలలో ఎవరి వలన ఏదో దోషం కలిగిందనో, లేకపోతే దృష్టి దోషాల వలనో, లేకపోతే కుటుంబంలో పెద్దవాళ్ళ ద్వారా కలిగిన దోషాల వల్ల అనుకున్న ఉన్నతిని పొందలేకపోతున్నామని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అర్ఘ్యం ఇచ్చే సందర్భంలో తెల్ల ఆవాలను కలిపి స్వామివారికి గనక అర్ఘ్యంగా వదిలినట్లయితే సంపూర్ణమైన శుభఫలితాలు పొందుతారు. అదేవిధంగా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, పేరు ప్రతిష్టలు పొందాలి అంటే గోధుమలతోటి స్వామివారికి అర్ఘ్యాన్ని వదలాలి. శని బాధ సంబంధించిన దోషాలు తొలగిపోవాలి అంటే స్వామివారికి బెల్లంని సమర్పించి శని బాధ పీడితులు ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. ప్రత్యేకంగా కళ్యాణ సమస్యలు, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న వారు ఎర్రటి పుష్పాలను స్వామివారికి సమర్పించి సంపూర్ణమైన ఫలితాలు పొందవచ్చు. ప్రత్యేకంగా స్వామి మాకు ఈ యొక్క అర్ఘ్యాన్ని వదలడానికి మాకు అనుకూలంగా లేదు, మరి ఇంకేదైనా పరిహారం ఉంది అని అంటే ఎర్రటి టమోటా పైన ఎర్రని ఒత్తులతోటి స్వామివారికి దీపారాధన చేసి స్వామివారికి చూపిస్తూ ఓం నమో భాస్కరాయ నమః అని 6 సార్లు ధ్యానించి మనసులో ఉన్న కోరికను కనుక చెప్పుకున్నట్లయితే సమస్త గ్రహ దోషాలు, గృహ దోషాలు తొలగిపోయి సూర్య భగవంతుని ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. సూర్య భగవంతుని ఆరాధించే సందర్భంలో అర్ఘ్యం వదలడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ అర్ఘ్యం వదలడానికి మనం ఎటువంటి నియమాలను పాటించాలన్న అంశంలో ప్రత్యేకంగా చక్కటి ఒక కలశ పాత్ర కానీ, లేదా చిన్న అరచేయి పరిమాణం ఉన్న రాగి చెంబును స్వీకరించాలి. ఆ రాగి చెంబును తీసుకొని పసుపు కుంకుమతో చక్కగా అలంకరణ చేసుకొని అందులో అర్ఘ్యానికి నీటిని ఏర్పాటు చేసుకొని, అదేవిధంగా కొద్దిగా ఎర్రని పుష్పాలు, అదేవిధంగా అక్షతలను అందులో ఆ యొక్క నీటిలో వేసుకోవాలి. అలా వేసిన తరువాత సూర్య భగవంతుణ్ణి స్మరణ చేసుకుంటూ మీ యొక్క అరచేతిలో ఆ యొక్క కలశ పాత్రను ఏర్పాటు చేసుకుని ఓం నమో భాస్కరాయ నమః అనే మంత్రంతో కానీ, లేదా నవగ్రహ ప్రార్థనా శ్లోకాలలో జపాకుసుమ సంకాశం కాశీపేయం మహోదితం తమోరిం సర్వపాపగ్నం ప్రణదోస్మి దివాకరం అనే శ్లోకంతో కానీ, లేదా సప్తాశ్వ రథమారుణం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అనే మంత్రంతో స్వామివారిని 6 సార్లు స్మరణ చేసుకుంటూ మీ అరచేతిలో ఉన్న కలశంలోని నీటిని సూర్య భగవంతుని చూస్తూ అలా వదిలివేయాలి. ఆ వదిలివేసే సందర్భంలో మీకు ఇంటి దగ్గర గనక ఈ యొక్క విధానాన్ని అనుసరిస్తున్నట్లయితే ఆ స్వామివారికి వదిలే నీరు తిరిగి మీ పాదాల మీద పడకుండా ఉండే విధంగా చూసుకొని అనుకూలంగా దీన్ని ఆచరించాలి. అదే సందర్భంలో మీ యొక్క పెరటి భాగంలో కానీ, ఇంటి యొక్క పెరటి భాగంలో కానీ, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలోనో, లేదా చెట్లను నాటే ప్రదేశంలోనో ఒక పూల కుండీలు అలా ఉన్నప్పుడు ఆ యొక్క పూల కుండీల్లో కూడా స్వామివారిని మనస్ఫూర్తిగా సూర్య భగవంతుని తలుచుకుంటూ ఆ నీటిని వదలవచ్చు. అదేవిధంగా ఈ అర్ఘ్యం వదిలే సందర్భంలో ఆరోగ్యాన్ని కోరుతూ సంపూర్ణమైన ఫలితాలు పొందాలి అని అంటే అదే కలశ పాత్రలో గోధుమలను కూడా ఏర్పాటు చేసి స్వామివారిని ఆరాధించాలి. అలా గోధుమలను కనుక వదిలినట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. గురుగారు మా దగ్గర మాది ఇంకా చిన్న స్థలం, మాకు ఇక్కడ పూల కుండీలు అలా వాటికి కూడా స్థలం ఉండదు, మరి మేము ఎలా ఆచరించాలి అని అనుకున్నప్పుడు మీరు
ఎక్కడైనా సరే మీరు ఉన్న ప్లేస్ నుంచి ఏదైనా దేవాలయ ప్రాంగణానికి వెళ్ళైనా సరే ఆ ఆలయం సమీపంలో స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని చెబుతూ ఆ పడిన నీరు మీ పైన పడకుండా ఉండే విధంగా చూసుకొని అర్ఘ్యాన్ని వదలాలి. అర్ఘ్యాన్ని వదలడానికి ఈ యొక్క నియమాలను కనుక పాటించినట్లయితే తప్పకుండా మీకు ఆ సూర్య భగవంతుని యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. అదేవిధంగా సముద్ర స్నానం ఆచరించే వాళ్ళు, నదీ స్నానం ఆచరించే వాళ్లకు ప్రత్యేక నియమ నిబంధనలు ఏమీ లేవు. కాకపోతే సూర్యోదయ ప్రాతకాలంలో మాత్రమే ఆచరించాలనేది నియమంగా తెలుసుకోవాలి. ఒకవేళ వీలుగాని సందర్భంలో, లేకపోతే సూర్యోదయ కాలం ప్రాతకాలంలో మాకు సూర్యుడు కనపడలేదు గురుగారు, మరి ఇప్పుడు 7:30 అయిపోయింది, మరి ఇప్పుడు ఈ సందర్భంలో మేము ఎలా చేయాలి అనే సందర్భం అనే డౌట్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు దోసెట్లో తీసుకున్న నీటిలో ఆ సూర్యుని యొక్క బింబాన్ని మీరు చూస్తూ మంత్రోపాసన చేసి ఆ యొక్క అర్ఘ్యాన్ని సూర్య భగవంతునికి సమర్పిస్తున్న భావనతో గనక నదిలో గాని, మీరు సముద్ర స్నానం చేసినట్లయితే సముద్రంలో గనక వదిలినట్లయితే ఆ సూర్యుని భగవంతుని యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. అదే విధంగా ఈ యొక్క భానుసప్తమి పర్వదినాన జిల్లేడు ఆకులను 7 సేకరించి, ఇక్కడ మనం 7 ఆకులు ఎందుకు తీసుకోవాలి అంటే సప్త అశ్వరథమారూఢం అంటారు. ఆయన దగ్గర ఉన్న 7 గుర్రాలకు సంకేతంగా 7 ఆకులను సంకేతంగా తీసుకొని మనం ఈ స్వామివారిని గనక సూర్య భగవంతుని ఆరాధించినట్లయితే ఆ సూర్య భగవంతుని యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. సప్తాశ్వరథమారుఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. శ్వేత పద్మం మీద అంటే తెల్లని కమలంలో ఏకచక్రం, అంటే ఈ యొక్క సూర్య భగవంతుని యొక్క రథానికి ఒక్క చక్రం మాత్రమే ఉంటుంది. 7 గుర్రాలతో ఈ యొక్క రథం మీద ఈ యొక్క భానుసప్తమి తిథి నాడు ఆయన విశేషంగా దర్శనమిస్తాడు. కాబట్టి ఈ యొక్క భానుసప్తమి తిథి నాడు సూర్య భగవంతుని ఆరాధించడానికి మీకు తోచిన చదవగలిగిన శ్లోకాన్ని చక్కగా చదివి స్వామివారికి అర్ఘ్యాన్ని సమర్పించి విశేషమైన పుణ్య ఫలితాలు పొందండి. అదేవిధంగా అరటి నార ఒత్తులు అంటారు, మీకు బయట పూజా సామాగ్రిలు దొరుకుతాయి. అరటి చెట్టు యొక్క బెరడుతోటి ఒత్తులుగా తయారు చేస్తారు. ఈ యొక్క అరటి బెరడుతో తయారు చేసిన ఒత్తులతో గనక సూర్య భగవంతుని గనక ఆరాధించినట్లయితే సంపూర్ణమైన ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడే వారికి కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి చక్కని అవకాశం లభిస్తుంది అనేది మనకు పద్మపురాణంలో విశేషంగా తెలియజేయబడింది. కాబట్టి ఏదైతే మీకు విధానాన్ని తెలియజేశానో ఆ యొక్క విధానాన్ని అనుసరించి స్వామివారి దివ్య అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.